మేడం డబుల్ మార్కర్ కి క్వాడ్రబుల్ మార్కర్ టెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? సో డబుల్ మార్కర్, క్వాడ్రుపుల్ మార్కర్ ఈ 2 కూడా బేబీలో వచ్చే జన్యుపరమైన లోపాల రిస్క్ ఎంత ఉందనేది తెలియటానికి చేసే స్క్రీనింగ్ టెస్ట్‌లే. కాకపోతే డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఫస్ట్ ట్రైమెస్టర్‌లో చేసే స్క్రీనింగ్ టెస్ట్. అది మిస్ అయితే గనక సెకండ్ ట్రైమెస్టర్‌లో చేసే టెస్ట్ క్వాడ్రుపుల్ మార్కర్ టెస్ట్. అలాగే పేరులోనే డిఫరెన్స్ తెలుస్తుంది మనకి ఇక్కడ. సో డబుల్ మార్కర్ అంటే 2 మార్కర్స్‌ని టెస్ట్ చేస్తాం అన్నమాట ఆ టెస్ట్‌లో. ఆ టెస్ట్‌లో మనం హెచ్‌సీజీ హార్మోన్ లెవెల్స్ అలాగే పీఏపీటీ హార్మోన్ అన్నమాట. ఈ 2 రకాల హార్మోన్స్‌ని టెస్ట్ చేస్తాం. అదే క్వాడ్రుపుల్ మార్కర్‌లో అనుకో 4 హార్మోన్స్‌ని చెక్ చేస్తాం అన్నమాట. సో వాటిలో ఏంటి అంటే హెచ్‌సీజీతో పాటు ఇన్హిబిన్ అనే హార్మోను, అట్లాగే ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే హార్మోను, దాంతో పాటుగా ఈస్ట్రయాల్ అనే హార్మోన్స్. సో ఇట్లాగా ఈ 4 హార్మోన్స్‌ని క్వాడ్రుపుల్ మార్కర్ టెస్ట్‌లో టెస్ట్ చేస్తాం. ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే డబుల్ మార్కర్ టెస్ట్‌లో మనం ఓన్లీ జన్యుపరమైన లోపాలకు సంబంధించి మాత్రమే స్క్రీనింగ్ చేయగలుగుతాం. అదే క్వాడ్రుపుల్ మార్కర్‌లో అయితే గనక ఈ హార్మోన్స్‌లో ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే హార్మోన్ ఉంది కదా! సో దాని లెవెల్స్‌ని చెక్ చేయడం వల్ల బేబీలో ఓపెన్‌గా వచ్చే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రిస్క్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడానికి వీలవుతుందన్నమాట. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే డబుల్ మార్కర్ టెస్ట్‌లో మనం ఓన్లీ 2 హార్మోన్సే కదా చెక్ చేస్తాం. సో దాని కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అదే క్వాడ్రుపుల్ మార్కర్ టెస్ట్ అనేది కంపారిటివ్‌గా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మ్యామ్ క్వాడ్రబుల్ మార్కర్ టెస్ట్ కూడా ఉంది కదా మేడం, కానీ పేషెంట్లందరికీ యాంటీ స్కాన్ డబుల్ మార్కరే తప్పకుండా చేయించుకోమని ఎందుకు చెప్తారు మ్యామ్? సో ఎన్టీ స్కానింగ్ అండ్ డబుల్ మార్కర్ 2 ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేయడానికి ఉపయోగించే టెస్ట్‌లే. కాకపోతే ఏంటంటే ఎన్టీ స్కానింగ్‌తో పాటు డబుల్ మార్కర్ జాయిన్ చేస్తే దాని యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 96% వరకు కూడా బేబీలో జన్యుపరమైన లోపాలు వస్తాయా లేదా అనేది అసెస్ చేయడానికి వీలవుతుంది. అదే మనం ఓన్లీ క్వాడ్రుపుల్ మార్కర్ టెస్ట్ మీద రిలై అయ్యామనుకో, సో దాని యాక్యురసీ 75-80% మాత్రమే ఉంటుంది. అండ్ థాట్ టూ ఎన్టీ స్కానింగ్ గాను డబుల్ మార్కర్ చేయించుకుంటే చాలా ఎర్లీగా బేబీలో జెనెటికల్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది. అలాగే మేజర్‌గా ఏమన్నా అవయవ లోపాలు ఉన్నా కూడా చాలా ఎర్లీగా మనకు ఆ స్కాన్‌లో కనిపెట్టడానికి వీలవుతుందనమాట. సో అందుకని మోస్ట్‌లీ ఎన్టీ స్కానింగ్, డబుల్ మార్కర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం.